ఏపీ శాసనసభ సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సూచించారు. నామినేషన్ వేయడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. ఇక ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరబ్రహ్మం అందిస్తారు. ఓవర్ టు యు వీరబ్రహ్మం. ఎమ్మెల్యేల కోటాలో ఉన్నటువంటి ఏదైతే శాసనమండలి సంబంధించిన ఎమ్మెల్సీల సంబంధించి ఏదైతే 5 స్థానాలు ఖాళీ అయ్యాయి, ఈ నెల మార్చి 29 నాటికి 5 ఎమ్మెల్సీలు తమ పదవకాలం పూర్తయితున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 175 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శాసనసభలో, అదేవిధంగా ఎక్కువ సీట్లు ఎవరైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు, ఏదైతే ఖాళీ అవుతున్నటువంటి ఏదైతే 5 స్థానాలు ఉన్నాయో 5 స్థానాలు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జనసేన కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వీరి ముగ్గురికి సంబంధించి సమానంగా పంచుకుంటారా, లేకపోతే ఎవరికి ఎంత పంపకాలు వస్తాయనేది జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇదే నేపథ్యంలో ఏదైతే జనసేనకు సంబంధించి గత కొంతకాలంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబుకు సంబంధించి కూడా సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా ముందుగా ఏదైతే టీడీటీ తిరుమల దేవస్థానం చైర్మన్ వస్తానని ముందుగా భావించారో, ఆ తర్వాత ఏదైతే ఎంపీ స్థానం వస్తుందని అనుకున్నారో, ఆ తర్వాత కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని భావించారు. ఏదేమైనప్పుడు కూడా కొంతకాలం నుంచి కూడా ఒక సస్పెన్స్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే జరిగిందో సోమవారం నాడు అసెంబ్లీ జరిగినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సుమారుగా గంట పాటు ఏదైతే 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించుకోవాలి, ఎవరెవరు పోటీ చేయాలన్న దానిలో భాగంగా ఎవరైతే నాగబాబు ఉన్నారో నాగబాబుకి ఒక అవకాశం ఇచ్చే అవకాశాన్ని ఇద్దరు కూడా చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఇటు జనసేనకు సంబంధించి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే నాగబాబు ఉన్నారో నాగబాబుకి ఇటు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికే ఇటు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆ పార్టీ ఆఫీస్ కూడా ఉత్తర్వులు జారీ చేయడం అయినది. ఏదైతే నాగబాబు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు ఏవైతే అవన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి ఇప్పటికే మొత్తానికి చూసుకుంటే ఏదేమైనప్పుడు కూడా ఎవరైతే నాగబాబు సంబంధించి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ముందుగా అనకాపల్లికి సంబంధించి ఎంపీ టికెట్ గా పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అయితే ఎన్డీఏ కూటమిలో సీట్లు సర్దుబాటు నేపథ్యంలో ఆయనకి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత ఏదైతే నాగబాబు కూడా కార్పొరేషన్ కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, లేకపోతే రాజ్యసభ కావచ్చు, ఇలా వెళ్తారని పలుసార్లు ఉన్నప్పటికీ కూడా గత 2-3 నెలలు బట్టి కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతున్నట్టు ఏదైతే ఏపీ కేబినెట్ లో కూడా నాగబాబుని మంత్రి పదవి ఇస్తారన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు ఏదైతే ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ స్థానానికి నాగబాబుని ఎంపీ చేసి ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మంత్రులకు సంబంధించిన ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవి ఉందో ఆ పదవిని జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే ఈ మార్చి 29కి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అశోక్ బాబు కావచ్చు, లేకపోతే రామారావు, అదేవిధంగా నాయుడు, అదేవిధంగా యనమల, ఇలాగ 5 ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పదవి కాలం మార్చి 29కి పూర్తవుతుంది. ఈ మార్చి 29కి పూర్తయినటువంటి నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరైతే ఇటు టీడీపీకి అదేవిధంగా జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించుకుంటున్నా అనే దాని మీద కూడా ఉత్కంఠత జరుగుతున్నటువంటి పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం వరమ కూడా గతంలో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పేసి బహిరంగ ప్రకటించినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఎవరైతే మహబూబ్ వెంకటరమణ ఉన్నారో రాజ్యసభకు రాజీనామా చేసి పార్టీలు జరిగినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో పక్కన మనం చూసుకుంటే ఎవరైతే దేవినేని ఉమా ఉన్నారో మైలవరం సంబంధించి ఆయన కూడా పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఇచ్చే అవకాశం. మొత్తాన్ని చూసుకుంటే రేపు జరగబోయే ఏదైతే ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ ఏదైతే 5 స్థానాలు ఉన్నాయో ఆ స్థానానికి సంబంధించి ఆశాహోహులు అయితే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎవరికి వారి ప్రయత్నాలు అయితే ఇప్పుడు అమరావతిలో చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే ఈ నెల 29కి 5 స్థానాలు కూడా పూర్తి చేయవలసిన అవసరం అయితే ఇటు ఉన్నటువంటి పరిస్థితి.
రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.